పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అన్నారు. ముషిరాబాద్ నియోజకవర్గంలోని రామ్నగర్ లో జిల్లా అధ్యక్షురాలు పుస్తకాల కవిత ఉషశ్రీ అధ్యక్షతన సికింద్రాబాద్ పార్లమెంటు మహిళా కాంగ్రెస్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మహిళలు ఏకమై కలిసికట్టుగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకు తీసుకెళ్లాలన్నారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకొని దేశంలో సముచిత న్యాయం అందించే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని రావాలన్నారు. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకునే విధంగా మహిళా కాంగ్రెస్ ముందు వరుసలో ఉండాలని మహిళలకు దిశానిర్దేశం చేశారు. మహిళలు ఏకమై పనిచేస్తే సాధించలేనిది ఏమీ ఉండదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే విజయారెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ నీలం పద్మ, స్టేట్ జనరల్ సెక్రటరీ అదిత స్వప్న, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. थोड़ा एक पीछे हो जाइए तो आप सभी लोग भाई 1 मिनट थोड़ा सा అది ఎవరు చేసిన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ టీఆర్ఎస్ ఉన్నప్పుడు చేసింది. మనం ఎంత ఇస్తున్నాం సిలిండర్? ఎంత ఇస్తున్నాం? 500. అంటే 50% తక్కువ ఉన్న సిలిండర్ మనం మహిళలకు ఇస్తున్నాం. మహిళల కోసం ఎప్పుడు పెద్దపీట చేస్తుంది. 6 గ్యారెంటీలో సోనియా గాంధీ గారు 6 గ్యారెంటీలలో పెద్దపీట అనేది నా దృష్టికి తీసుకొచ్చారు. సో అందరితో విజ్ఞప్తి చేస్తున్నాను, సికింద్రాబాద్ పార్లమెంట్కి సంబంధించి ఈ పీట కైవసం చేసుకోవాలి సార్. సికింద్రాబాద్ ఎంపీ సీట్ అంటే ఖచ్చితంగా మహిళా కాంగ్రెస్ సోదరుమణులందరినీ కూడా భారీ ఎత్తున వాళ్ళకి అన్ని విధాల సహకరించినట్టయితే ఈ పెద్ద పీట అనేది కాంగ్రెస్ పార్టీకి 100% ఖచ్చితంగా వస్తుంది. పని చెయ్యరు అనేది కాదు, చేస్తున్నారు. ఇంకా ఒక్కొక్క చెల్లె మండల్ కమిటీస్, డివిజన్ కమిటీస్, బ్లాక్ కమిటీస్లో ఎక్కడెక్కడ వాళ్ళతో పాటు కమిటీస్తో పాటు కమిటీలో ఉన్న సభ్యులు కూడా 10 మందితో అనుసంధానమై నెక్స్ట్ వీక్లో మొత్తం రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మంత్లో అల్కా లంబా గారు మా నేషనల్ ప్రెసిడెంట్ కొత్తగా నియమితులైనారు కాబట్టి ఇక్కడ ఏఐసిసి ఇన్ఛార్జ్గా అంటే అడిషనల్ ఇన్ఛార్జ్గా దీపాదాస్ మున్షి గారు వచ్చారు. సో వారి ఇద్దరి నేతృత్వంలో చాలా పెద్ద మీటింగ్ జరగబోతుంది. సో 17 పార్లమెంట్లకు సంబంధించి రివ్యూ మీటింగు, లోటుబాట్లు, ఎక్కడ ఏమి కసరత్తు చేయాలి, ఖచ్చితంగా కాంగ్రెస్ ఈ 17 నియోజకవర్గాలంటే ఇక్కడ పార్లమెంట్ సెగ్మెంట్స్లో గెలవాలనే ఉద్దేశంతో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ముందుగానే ప్లాన్ చేసి ఖచ్చితంగా మండల్, బ్లాక్, బూత్ కమిటీస్, డివిజన్ ప్రెసిడెంట్స్తో పాటు డివిజన్ కమిటీస్తో పాటు వార్డ్ కమిటీస్ మొత్తం అనుసంధానం చేస్తూ